అవిధేయత వలన, రాజీ పడటం వలన ఎంత గొప్ప ఆత్మీయ నష్టం జరుగుతుందో, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం ఎంతగా పాడయ్యి ఆ జీవితానికి ఎంత చెడ్డ సాక్ష్యం వస్తుందో మనం చూసాం. దాని వలన దేవుడు అనుగ్రహించే దీవెన, ఆశీర్వాదము, దేవుడు అనుగ్రహించే ఆమెప్పు, ఘనత, మంచి పేరుని ఎలాగా పోగొట్టుకుంటామో మనం లోతు జీవితంలో నుంచి చూసాం. లోతు భార్య యొక్క జీవితంలో నుంచి మనం గ్రహించాం. ఆ రీతిగా వారి నుంచి గొప్ప హెచ్చరిక మన ఆత్మీయ జీవితం కొరకు, కుటుంబ జీవితం కొరకు, సమాజ జీవితం కొరకు, క్రైస్తవ జీవితం కొరకు మనం ఎన్నో హెచ్చరికలను తీసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతో స్పష్టంగా మనకు ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని కొండ మీద ప్రసంగంలో తెలియపరిచారు. అదేంటంటే, నా యొద్దకు రండి, మీరు నా యొద్ద నేర్చుకోండి. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. అలాగే శిష్యులతో మాట్లాడుతూ నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడించండి, అనుదినం వెంబడించండి అని చెప్పేసి అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు నన్ను వెంబడించాలి అంటే అనుదినం నన్ను వెంబడించేటప్పుడు, మీరు నా దగ్గర నేర్చుకునేటప్పుడు, అనుదినం నన్ను వెంబడించి నేర్చుకునేటప్పుడు ఇది ఇరుకు మార్గం. ఏమన్నాడు? ఇది విరుకు మార్గం, కానీ ఇది జీవపు మార్గం. ఏ మార్గం ఇది? జీవాన్నిచ్చే మార్గం, దేవుని జీవాన్నిచ్చే మార్గం, క్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని మనకి ఇచ్చే మార్గం. కానీ దీన్ని మనం కనుగోవాలనంటే, దీన్ని మనం పొందుకోవాలనంటే, మనం నింపుకోవాలి అనంటే, మనం యేసు ప్రభు యొక్క పోలిక సమరూపంలోనికి మనం మార్పు చెందాలనంటే ఆయన నుంచి మనం వినాలి, గ్రహించాలి, మనం నేర్చుకుంటూ మనం అనుదినం కూడా విశ్వాస జీవితంలో విధేయతను కనపరిచి మనం జీవించే వారంగా ఉండాలి. ఆ రీతిగా మనం జీవించగలిగితేనే మనం ఆ జీవాన్ని అధికంగా కనుగొంటాం. యేసుక్రీస్తు ప్రభు ఆ జీవాన్ని ఎలా ఇస్తున్నాడు? సమృద్ధిగా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. నేను జీవము ఇవ్వడానికి వచ్చాను, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి మనం ఆ సంకుచితమైన ఆ ఇరుకు ద్వారంలోనే మన జీవాన్ని పొందడానికి మన శిలువను ఎత్తుకున్న అనుదినము ప్రభుని వెంబడించే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర నేర్చుకునే వారంగా ఉండాలి. నేర్చుకున్నది అనుదినం మన జీవితంలో విధేయతను కనపరుస్తూ విశ్వాసంతో మనం నడుచుకుని జీవించే వారముగా ఉండాలి. ఆ రీతిగా పిలువబడినటువంటి జనాంగానికి తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు. హల్లెలూయా! ఎంత మంచి మాదిరి జీవితాన్ని మనకి ఇచ్చాడో, ఎంత మంచి సాక్షి జీవితాన్ని మనకి ఇచ్చాడో, ఎంతగా తను తాను ప్రభువుకు అప్పగించుకున్నాడు, ఎంత గొప్ప విధేయత చూపాడో, ఎంత గొప్ప అత్యున్నతమైన విశ్వాసాన్ని కనపరిచాడు, ఎంత గొప్ప సమర్పణ అతను కలిగి ఉన్నాడు. అందుకు దేవుడు అతన్ని అధికంగా ప్రేమించి దేవుడు అంటాడు, అబ్రహాముకి నేను చేయబోయినది ఏదైనా నేను దాయగలనా? దేవుడు ఆ విధంగా అబ్రహాముని ప్రేమిస్తున్నాడు, అంతగా అబ్రహాముని ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు అన్నమాట, నేను నా హృదయంలోని సంగతులు అబ్రహాముకి బయలుపరచాలనుకుంటున్నాను. నా హృదయంలో అబ్రహాముకు ఎంతో గొప్ప విలువ స్థానం ఉన్నది. కాబట్టి అబ్రహాముకు నేను చేయాలనుకున్నది నేను మరుగుపరచను. అబ్రహాముకి ఎంతో నేను స్పష్టంగా తెలియచేయాలనుకుంటున్నాను అని దేవుడు అబ్రహాం విషయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహాంని ఏ రీతిగా ఎరిగి ఉన్నానంటున్నాడు దేవుడు. 19వ వచనంలో మనం చదివినట్లుగా, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు. ఎవరు? అబ్రహాము, తన ఇంటి వారును.
అబ్రహాము, తన పిల్లలు, తన ఇంటి వారు, అంటే అబ్రహాము కుటుంబ యజమానిగా, తర్వాత తన భార్య, తన పిల్లలు, తర్వాత తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిగా సంపదగా ఉన్నటువంటి ఆ పనివారందరూ జనాంగం అంతా కూడా అబ్రహాము యొక్క ఆత్మీయ నాయకత్వం వలన, అబ్రహాము యొక్క విశ్వాసం వలన, ఆయన యొక్క జీవన విధానం వలన, ప్రభువుని అతడు నమ్మినటువంటి ఆ నమ్మకం ద్వారా, జీవించే జీవితం ద్వారా ఏమని దేవుడు ముందుగానే తెలుసుకున్నాడు, గ్రహించాడు. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించేటప్పటికి ఆజ్ఞాపించలా, అప్పటికి పిల్లలే పుట్టలేదు. వాగ్దానంలో ఉన్నాడు, వాగ్దానంలో కొనసాగుతున్నాడు. ఇంకా నమ్మిక ఉంచి, అధికంగా నమ్మిక ఉంచి, దేవునికి తను పూర్తిగా అప్పగించుకుని, తన హృదయంలో ఉన్నటువంటి లోకాన్ని, తన హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆ స్వభావాన్ని, అవిధేయత అంతటిని ఏం చేసుకుంటున్నాడు, తీసివేస్తూ ఇంకా ప్రభువుని ఆధారం చేసుకుంటూ, ఆయన వాగ్దానం అంతకంతకు నమ్ముతూ, ప్రతి అడుగుల సంపూర్ణమైన విధేయత, విశ్వాసాన్ని కనపరుస్తూ ఆ ప్రభు చూపించినటువంటి వాగ్దానంలో కొనసాగుతూ ఉన్నాడు. పిల్లలు కూడా పుట్ల. కానీ దేవుడు ఎలా ఎరిగి ఉన్నాడు అంటే, నేను ఈ రీతిగా అబ్రహాము ముందుగానే ఎరిగి ఉన్నాను, ఆయన హృదయాన్ని ఎరిగి ఉన్నాను, అతని జీవితాన్ని ఎరిగి ఉన్నాను, అతని భవిష్యత్తు అంతటిని నేను చూడగలుగుతున్నాను అని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరి దేవుడు ఇక్కడ తన ఆలోచన అబ్రహాము పట్ల, ఆయన చూసినటువంటి ఆ యొక్క భవిష్యత్తుని, అబ్రహాం యొక్క వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని దేవుడు సాక్ష్యం ఇస్తున్న రీతిగా తర్వాత అబ్రహాం అలా నడుచుకున్నాడా? అంతే ఉన్నతమైనటువంటి ఆ జీవితాన్ని, లేకుంటే దేవుడి వల్ల ఇంకా మెప్పు, ఇంకా ఘనత కలిగే ఆ పొందే ఆ సాక్ష్యపు జీవితాన్ని జీవించాడంటే, అంత ముందేమైనా జీవించాడనంటే, ఆయన విశ్వాస జీవితంలో బలహీనుడుగా ఉన్నాడు, ఆయన అవిధేయత చూపుతున్నాడు, మరలా ఇంకొక 10 మెట్లు ఎక్కుతున్నాడు, మరలా బలహీనపడుతున్నాడు, మరలా ఇంకొక 50 మెట్లు ఎక్కుతున్నాడు. అలాగా ఉన్నతమైనటువంటి శిఖరాగ్రాలకే విశ్వాస యాత్రలో, ఆ జీవితంలో ముందుకెళ్తున్నాడు. కానీ ఎన్నడూ వెనక్కి అబ్రహాము దిగజారలేదు. కానీ దేవుడు ఎక్కడ చూశాడనంటే, ఇందాక మనం చదివిన కీర్తనలో, పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? అక్కడ ఎవరైనా ఉంది? 24వ కీర్తన మనం చదివినప్పుడు, ఎవరైతే నిర్దోషమైనటువంటి హృదయములను, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువారే. అంటే అబ్రహాం ఏం చేశాడు? ఎప్పటికప్పుడు తన జీవితాన్ని దోషము లేకుండా, అపరాధం లేకుండా తన్ను తాను శుద్ధి చేసుకుంటున్నాడు. విశ్వాసం చూపడం వల్ల, విధేయతను కనపరచడం ద్వారా ఆ రీతిగా దేవుణ్ణి వెంబడించేవాడుగా ఉన్నాడు. మనం మొదటి నుంచి అబ్రహాం యొక్క పిలువబడినటువంటి జీవితాన్ని మనం చూస్తే, మొట్టమొదట దేవుడు ఈ యొక్క అబ్రహాము కల్దీయుల దేశంలో, సిరియా దేశంలో ఉంటే వాగ్దానాన్ని ఇచ్చి, అబ్రహామా నీవు నన్ను వెంబడించు, నేను నీకు భవిష్యత్తులో గొప్ప పేరుస్తున్నాను, నిన్ను పిల్లలనిచ్చి గొప్ప జనాంగంగా చేయబోతున్నాను. ఇదిగో ఈ కానాను దేశం అంతటిని, అంటే నేడు ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ దేశాన్ని, అటు ఉన్నటువంటి యెరూషలేము దేశాన్ని, ఈ సమస్తం అంతటిని నీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి నీవు నీ ఇంటిని, నీ స్వదేశంను, నీ బంధువులను అంతటి విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రాంతానికి రావాలి అని సెలవిచ్చాడు. వెంటనే ఈ అబ్రహాం ఏం చేశాడనంటే, విధేయత చూపి ప్రభువు నమ్మి, తను ఏదైతే అప్పటి వరకు ఆరాధిస్తున్నాడో, సృష్టిని పూజిస్తున్నాడో, దాని విషయమై పూర్తిగా మనసుని త్రిప్పివేసుకుని, దేవుణ్ణి, స్వరం వినిపించిన దేవుని, ప్రత్యక్షమైన దేవుని నమ్ముకుని విశ్వాసంతో అడుగు వేశాడు. ఆ రోజు మరి ఇతడు ధనవంతుడు, పురాత
ఈ శాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ త్రవ్వకాల్లో ఈ అబ్రహాముకి 3 అంతస్తుల ఇల్లు నేను కనుగొన్నాను. ఇతను అనేక మంది పనివారిని తన యొక్క వ్యాపారంలో కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే వీళ్ళు విగ్రహాలు చేస్తూ ఆ కంసు విగ్రహాలు అమ్మే వ్యక్తులుగా, వ్యాపారం చేసే వ్యక్తులుగా ఉన్నారు. అక్కడ నాగరికత ఉన్నది, అంటే చదువు ఉన్నది ఆ రోజుల్లో. మరి అటువంటి వ్యక్తి అంత లోకంలో స్థితి స్థాయిని కూడా దేవుని కొరకు, పిలిచిన దేవుని కొరకు, స్వరం వినిపించినటువంటి దేవుని కొరకు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని కొరకు ఏం చేశాడు? పూర్తిగా విడిచిపెట్టి విధేయతతో అడుగులు వేస్తూ ముందుకొచ్చాడు. కానీ దేవుడికి అబ్రహామును పిలిచి అబ్రహాముని వాగ్దానంలోకి నడిపించి దీవించాలి అన్న నిశ్చయిత ఉంటే అబ్రహాము తాను నాయకత్వాన్ని తీసుకుండా ఆ నాయకత్వం ఇంటి నుంచి తన తండ్రి ద్వారా ఆరంభమైంది. తన తండ్రి ఏం చేశాడనంటే కుమారుణ్ణి, లోతుని, తన యొక్క భార్యను, అబ్రహాముని తన యొక్క భార్యను ఎండబెట్టుకుని ఆయన ఏం చేశాడనంటే కానానికి దేవుడు రమ్మంటే పచ్చగా జంతువులకు ఆహారము, అక్కడ విశ్రాంతి దొరుకుతుందని ఒక ప్రాంతంలో ఆగిపోయాడు. దేవుడు ఈ యొక్క నాయకత్వానికి అబ్రహాముని ఆ జనాంగానికి తండ్రిగా ఎంచుకుంటుంటే అతని తండ్రి నాయకుడిగా వ్యవహరిస్తూ అబ్రహాము నడిపిస్తుంటే అది దేవుని పిలుపుకి విరుద్ధంగా ఉంది. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఆ తండ్రిని తీసివేశాడు. అబ్రహాం ఆగిపోయాడా? మా నాన్నగారు లేడు, మా నాన్నగారు నాతో లేడు, ఇప్పుడు నన్ను ఎవరు నడిపిస్తాడు, మాకు ఒక పెద్ద దిక్కు లేదు, మాకు ఆలోచన చెప్పేవారు లేదు, నాకు అనుభవం లేదు. ఇదంతా మా నాన్నగారి గొప్ప అనుభవం ఉన్నటువంటి ప్రాంతాలు. ఆయన ఉంటే మమ్మల్ని నడిపిస్తే మాతో ఉంటే బాగుండు అని ఆగల. ఏమి నమ్మాడు? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నన్ను నడిపిస్తాడని మరలా ఆ స్థలం నుంచి ఏం చేశాడనంటే ఆ కానాను వైపుకి వచ్చేసాడు. ఆ కానాను వైపుకి వచ్చేసి ఆ కానాను దగ్గర ఆయన సేనారులో గుడారం వేసి బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి అక్కడ నామాన్ని పిలిచి ఆరాధిస్తా ఉన్నాడు. దేవుడు మరలా ప్రత్యక్షమై వాగ్దానాన్ని ఇచ్చి 12వ అధ్యాయం ఇదంతా మనం చూస్తాం. మరలా వాగ్దానాన్ని ఇచ్చి మరలా నిశ్చేతనిచ్చి మరలా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రీతిగా మరలా దేవుడు అబ్రహాంతో సహవాసం చేస్తున్నాడు. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిని బలిపీఠం దగ్గర కనుగొని దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాగ్దానాన్ని పెట్టి ఆయన నామములో ప్రార్థిస్తూ ఈ రీతిగా తన యొక్క యాత్రా జీవితాన్ని, తన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఎన్నడూ చేసే ఒక పని ఏంటంటే మనల్ని ఆయన పిలుస్తున్నాడు, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయన పిలుపులో వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దాన నెరవేర్పులో మనం విశ్వాసాన్ని కనపరచాలి. ఆయన వాగ్దానం చేయగా ఆయన స్వరం వినిపించి ఏదైనా మనకి బయలుపరచగా ఇది చెయ్యము అని, ఇది చెయ్యొద్దు అని మన విధేయతను కూడా చూపించాలి. అది ఎలా ఉందనంటే మన యొక్క విధేయత ఎప్పుడు కూడా పరీక్షించబడింది. మన విధేయత ఎప్పుడు పరీక్షించబడింది. పరీక్షించబడినటువంటి విధేయత దేవుడు అంగీకరించడు. ఎందుకు? మనం పిల్లలకు పరీక్షలు పెడతారు, లేకుంటే ఆఫీసులో కూడా ఒక ప్రమోషన్ ఇవ్వాలంటే పరీక్షలు పెడతారు, లేకుంటే వాళ్ళ నుంచి వాళ్ళు శ్రమించి కష్టపడి వాళ్ళు మంచి అవుట్పుట్ ఇస్తే, కంపెనీకి లాభాలు ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. అదే రీతిగా విద్యార్థులకి ఏం చేస్తున్నారు? ప్రమోట్ చేస్తున్నారు నెక్స్ట్ తరగతికి, అలాగే ఇంకొక నెక్స్ట్ తరగతికి, లేకుంటే మెరిట్ వస్తే వాళ్ళకి బహుమతులు ఇవ్వడం. ఎగ్జామ్ రాయడం ఏమవుతుందంటే విధేయత. దాన్ని ఏమంటారంటే పరీక్షించడం. మనం ఎంత నేర్చుకున్నాం, ఎంత గ్రహించాం, మనం ఎంత ఉత్తీర్ణతను సాధించాం. దేవుడు కూడా అబ్రహాంని పరీక్షిస్తూ వచ్చినప్పుడు అబ్రహాము బలహీనతగా ఉన్నా సరే ప్రభు స్వరాన్ని ఎక్కడ కూడా త్రోసిపుచ్చరు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానానులో ఉంటే కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆయన అటువైపుకి, ఐగుప్తు వైపుకి వెళ్ళిపోయాడు. ఇతను గుడారం వేసింది ఎక్కడ? ఈ హాయికి, ఈ యొక్క కానానికి
ఈ చక్కగా బేతేలుకి మధ్యలో గుడారం వేశాడు, బలిపీఠం కట్టాడు. ఈ వ్యక్తి అక్కడ బలిపీఠం కట్టి ఆ ప్రాంతంలో దేవుని సన్నిధి అనుభవిస్తూ దేవుని సహవాసంలో ఉండి ఏం చేయాల్సి ఉన్నదని అంటే ఈ బేతేలు దగ్గర స్థిరపడిపోవాల్సి ఉంది. బేతేలు అంటే ఏంటి? దేవుని ఇల్లు. దేవునింటిలో స్థిరంగా ఉండాల్సి ఉన్నది. విశ్వాసంలో స్థిరపడుతూ విధేయతను కనపరుస్తూ స్థిరపడాల్సి ఉంది. కానీ ఈ అబ్రహాం ఏం చేశాడనంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఇక్కడ ఎండిన ఎడారిలాగా ఉంది, ఇక్కడ పరిస్థితి ఒక అరణ్యంలాగా మారిపోయింది, ఇక్కడ పోషణ లేదు, ఇక్కడ కరువు వచ్చి పడింది. ఇప్పుడు వాగ్దానం కూడా, దేవుని స్వరం వినిపించినటువంటి వాగ్దానం కూడా, దేవుడు మాట్లాడినటువంటి ఆ వాగ్దానం కూడా అబ్రహాంకి ఏమైపోయింది? ఎండినట్టు అయింది. అబ్రహాంకి అది కూడా ఎండిపోయిన బావిలాగా అయిపోయింది. తనకి దాహం తీరట్ల, తనకి నిశ్చేత లేదు. తను ఆ బలహీనతలో ఆ పచ్చకున్నటువంటి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు కలగజేసుకుని మరలా ఐగుప్తు నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? బేతేలుకి తీసుకుని వచ్చాడు. ఎందుకనంటే దేవుడు నమ్మదగిన వాడు. అందుకే చాలా చక్కటి మాట ఉంటుంది దేవుని గురించి. ఏముంటుందంటే ప్రభువైన యేసు క్రీస్తు సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం బలహీనులు అని ఆయన ముందే చూశాడంట. మనం ఎంత బలహీనులమో దేవుడికి తెలుసు. అయినా సరే ఆయన నమ్మకత్వాన్ని ఎన్నడూ కూడా మన పట్ల ఆయన తొలగిపోనివాడు. అందుకే యాకోబు దేవుడు అంటూ దేవునికి ఒక పేరుంది, ఇస్సాకు దేవుడు అంటూ దేవునికి ఒక పేరుంది, అబ్రహాము దేవుడు అంటూ దేవునికి ఒక పేరు ఉంది. యాకోబు దేవుడు అని ఎందుకు అన్నాడు? యాకోబు మోసగాడు, యాకోబు బలహీనుడు. అటువంటి వాడికి నేను దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అంటే మన స్వభావాన్ని ఎరిగి కూడా దేవుడు మనకి దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు చూసారా. మనం పూర్తిగా పరిపూర్ణతలోకి రాలేకపోయినా, మన మార్పు చెందలేకపోయినా, దేవుడు కోరుకున్నటువంటి ఆ విశ్వాసంలో విధేయతలో మనం జీవించలేకపోతున్నా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. యాకోబుకి దేవుడు ఆ బేతేలు దగ్గర దేవుడిగానే ఉన్నాడు. ఆ బేతేలు నుంచి నడుస్తూ 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 ఆ లాబానింటికి వెళ్తున్నప్పుడు దేవుడే, ఆ లాబాని ఇంట్లో 14 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు మొత్తం అతడు ముగించుకుని తిరిగి ఆస్తితో కూడి మళ్ళా ఈ బేతేలుకి వచ్చినప్పుడు ఏమన్నాడు? బేతేలు దేవుడిగానే ఉన్నాడు. మోసగాడని వదిలేశాడా? వాగ్దానం రద్దు చేశాడా? లేదు లేదు. ఈ దేవుడు నమ్మదగిన వాడు. యాకోబు దేవుడు అని నేను మార్పు లేని వాడని అన్నాడు. హల్లెలూయా! మలాకీ గ్రంథంలో దేవుడు అన్నాడు, యాకోబు దేవుడనైనా నేను మార్పు లేని వాడను, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడను అంటున్నాడు. ఎంత మంచి దేవుడు కలిగి ఉన్నాం. అబ్రహాము బలహీనతతో అవిధేయతతో ఆయన ఐగుప్తుకి వెళ్ళినా సరే, లోకంలోకి వెళ్ళిపోయినా సరే, లోకంలో కొంతకాలం కలిసి ఉండడానికి, పోషించబడడానికి, ఈ వాగ్దానం నుంచి బయటకు వెళ్ళినా, ఈ బలిపీఠంలో బయటకు వెళ్ళినా దేవుడు మరలా ప్రేమించి ఆ బలిపీఠం దగ్గరికి ఆయన సన్నిధిలోకి నడిపించాడు. అబ్రహాముని దేవుడు ఏ రీతికి ఎరిగి ఉన్నా తెలుసా? అలాగా కొంత గద్దించినా సరే, హెచ్చరిక చేసినా సరే, అబ్రహాము నా మాట వింటాడు, నాకు విధేయత చూపుతాడు, లోబడతాడు, నేనుండమన్న స్థలంలోనే ఉంటాడు అన్నట్టు దేవుడు అతన్ని ఎరిగి ఉన్నాడు. అంటే అబ్రహాము హృదయం ఎంత మంచి హృదయము, ఎంత లోబడే హృదయము, ఎంత దిద్దుకునే హృదయము. దేవుడు ఆ రీతిగా అబ్రహాంని ఎరిగి ఉన్నాడు. తర్వాత ఐగుప్తు నుంచి వచ్చి విస్తారమైనటువంటి సంపదలు, ఆస్తి కలిగి ఉన్నప్పుడు, పరివారం కలిగి ఉన్నప్పుడు ఆ నివాస స్థలాలు అనేవి వారికి సరిపోకుండా అది ఎంతో వారికి ఒక రకమైనటువంటి కలవరాన్ని తీసుకొస్తే దేవుడు ఒక ఆలోచన అబ్రహాంకి ఇచ్చాడు. నేను ఐగుప్తులో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాను, కానీ ఐగుప్తు నీతోనే ఉన్నది. ఐగుప్తులో నుంచి నిన్ను విడిపించాను, ఐగుప్తు యొక్క శోధన నుంచి విడిపించాను. ఎలాగా? ఆ శాలం ఏమైపోయింది? ఆ యొక్క శోధనలోకి వెళ్ళిపోయింది, ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. తన భార్య వాగ్దానం తన గర్భంలో నుంచి రావాలి ఇస్సాకుగా. అప్పుడు దేవుడు కలగజేసుకుని వాళ్ళను శిక్షించి
అబ్రహాముని రక్షించి మరలా వాగ్దానంలోకి బలిపీఠం చెందకి నడిపించాడు. కానీ ఇంకా వాళ్ళతోనే ఏముంది? ఐగుప్తు. ఎవరది? ఎవరు ఐగుప్తు? ఎవరు ఐగుప్తు కలిగినటువంటి హృదయం? లోకాశను ప్రేమించేవాడు, లోకాన్ని తన హృదయంలో కలిగి దేవునికి విరోధిగాను లోకానికి స్నేహితుడుగాను ఉన్న వ్యక్తి ఎవరు? లోతు. ఈ లోతుని దేవుడు రమ్మన్నాడా? వాగ్దానంలో దేవుడు పిలిచినప్పుడు నీవు, లోతు, తన భార్య, నీ తండ్రి, మీ ఇంటి వారందరూ కూడా ఆ దేశాన్ని, మీ బంధుత్వాన్ని విడిచి రండి అన్నాడా? అబ్రహామా, నీవు అంటే నీ భార్య, మీరు మాత్రమే రమ్మన్నాడు. కానీ లోకం ఉన్నది చూసారా? దేవుడు ఏం చేశాడు? ఈ లోకాన్ని వేరు చేయడం కోసం చిన్న కలహాన్ని తీసుకొచ్చాడు. అబ్రహాం వెంటనే ఈ వివేచనతో ఆలోచించి అబ్రహాం ఏం చేశాడనంటే లోతుతో మాట్లాడుతున్నాడు. మనం చదివాం కదా 13వ అధ్యాయం. ఏమంటాడు లోతుతో? ఇదిగో ఈ స్థలం నీకు నాకు సరిపోదు, నీకేం కావాలది కోరుకో, నీకేం కావాలది కోరుకో. నువ్వేం కోరుకుంటావు? నీవు కన్నులెత్తి నీ ఇష్టమైనది, నీవు ప్రేమించేది, నీ హృదయం దేంతో నిండి ఉన్నదో ఆ హృదయం అంతటితో దాన్నే కోరుకో అన్నాడు. అబ్రహాంకి ముందే తెలుసు. ఏం తెలుసు? ఈ లోతు హృదయం అంతా లోకాశలతో నిండిపోయింది, లోకంతో నిండిపోయింది, లోకాన్ని ప్రేమించే ప్రేమికుడు తను, తన భార్య. ఎందుకు? వీళ్ళ ఇంట్లో దేవుడు లేడు, దేవుడి సన్నిధి లేదు. ఎందుకంటే బలిపీఠం కట్టుకోరు వీళ్ళు. గుడారం వేసి బలిపీఠం కట్టరు, గుడారం తీసి మళ్ళీ ఇంకొకసారి గుడారం వేసిన బలిపీఠం ఉండదు. మళ్ళా వాళ్ళు ఐగుప్తు నుంచి దేవుడి చేత హెచ్చరించబడి కనికరం పొంది ఇక్కడికి అబ్రహాంతో కూడా ఉండడానికి వచ్చి అబ్రహాంతో కూడా బలిపీఠం కట్టారా? ఎవరు బలిపీఠం కట్టారంట? అబ్రహామే మరలా బలిపీఠం కట్టాడు, బేతేలు దగ్గర బలిపీఠం కట్టాడు, అక్కడ దేవుడి సన్నిధి పెట్టి వాగ్దానాన్ని పెట్టి ప్రార్థించాడు. కానీ ఈ వ్యక్తి బలిపీఠం కట్టాల. ఈ వ్యక్తులు ఏముంది? ఇంకా లోక భాషకులు. ఐగుప్తులో నుంచి వచ్చాడు కానీ ఐగుప్తు తనలో నుంచి పోలేదు. అందుకే ఈ ఐగుప్తు, ఈ లోకం, ఈ లోకపు ఆశలు కలిగిన వాడు, ఈ లోకానికి స్నేహితుడైన వాడు నాకొద్దు అని దేవుడు కలగజేసుకుని పెట్టినటువంటి ఆ వివాదం ద్వారా, ఆ గొడవ ద్వారా ఆలోచన చేశారు. నాకు ఈ ఆస్తులు వద్దు, ఇతనుంటే లోకం నా హృదయంలోకి వస్తుంది, నా జీవితంలోకి వస్తుంది, అది నన్ను శోధించేదానికి కారణమవుతుంది, నన్ను ఇంకా మరలా అవిధేయతలోనికి, ఇంకా కొంచెం కష్టంలోనికి, నన్ను నా కుటుంబానికి తీసుకెళ్ళొచ్చు అని నీకు ఏం కావాలో నీ హృదయం అంతటితో కోరుకో అన్నాడనంటే అబ్రహాము ఆ ఎండినటువంటి ఎడారి లాంటి అరణ్య ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఎందుకని? ఈ పచ్చదనాన్ని ఈ లోతు కోరుకుంటాడని ముందుగానే అబ్రహాముకి తెలుసు. ఈ లోతు ఏం చేశాడు? తన కన్నులెత్తి ఆ సోయారు ప్రాంతాన్ని, ఆ సోయారు వెనకాల ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రాను చూసినప్పుడు పచ్చగా నీరు పారుతూ ఎలా ఉందంట? దేవుని తోట వలె ఉందంట. కానీ అబ్రహాం ఏం చూశాడంటే ఈ పచ్చదనం వెనకాల ఉన్నటువంటి పాపాన్ని గ్రహించాడు. అక్కడ ఎంతో నాశనం ఉందని తెలుసుకున్నాడు. అక్కడ దేవునికి విరోధమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయని తెలుసుకున్నాడు. అటువంటి లోకాన్ని, అటువంటి పాపాన్ని దేవుడు శపించి ఒక రోజు తన తీర్పుని నాశనం చేస్తాడని అబ్రహాముకి తెలుసు. అందుకే అబ్రహాం ఏమన్నాడు? కోరుకోని అన్నాడు. అబ్రహాం ఆపాడా లోతుని? సోయారికి వెళ్ళొద్దని ఆపాడా? అక్కడ గుడారం వేసుకోవద్దని ఆపాడా? గుడారం వేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చాడా? ఇంకా సోయారులో నుంచి మరలా అతను సొదొమలోకి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఏర్పరచుకుని అక్కడ నాయకుడై అక్కడ తను ఎలుగొందుతూ నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది, మేము దీవించబడ్డాం, మేము ఆశీర్వదించబడ్డాం, మేము ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాం, చూసావా ఈ సొదొమ మీద నేను ఒక అధిపతిగా ఉన్నాను అని అతను అనుకున్న ఆ స్థితిలో ఉన్న అబ్రహాం ఎన్నట్టు చేయబట్టుకుని తీసుకురా. ఎందుకని? లోకం నాకు వేరుగానే ఉండాలి, లోకంతో నాకు ఏ సహవాసము లేదు. ఎందుకంటే నేను దేవునికి విధేయతను కనపరుస్తూ ఉన్నాను, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, దేవుని వలనైనదే నాకు ఆశీర్వాదం అన్నాడు. అందుకే అబ్రహాము మౌనంగా నిలబడ్డాడు. వెంటనే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, చూసారా? అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, నేను చదువుతున్నాను చూడండి.
ఈ లోతు అబ్రహాం నుంచి వేరైపోయిన తర్వాత వచ్చిన లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవున్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. లోతు తీసుకున్నాడు, దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. లోతు కన్నులెత్తి తీసుకున్నాడు. చూచి అబ్రహాము దేవుని వైపు కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తే అబ్రహాముకి ఇష్టమైనది, అబ్రహాముకు దీవెనకరమైనది, అబ్రహాముతో కూడా తన సంతానానికి తరతరాలకి దీవెనకరమైనది దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము కోసం కోరుకుని ఎన్నిక చేసి దీవించి ఇచ్చాడు. ఎప్పుడు లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, ఆ మాట ఎంత స్పష్టంగా ఉంది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత. గ్రహిస్తున్నారా? లోకం మన నుంచి వేరవ్వకపోతే, మన హృదయంలో నుంచి వేరవ్వకపోతే దేవుడు మనలోనికి, మన జీవితాల్లోనికి కలగజేసుకోలేడు. తాను అనుకున్నది, ఉద్దేశించినది, మనకి దీవెనకరమైనది మన జీవితాల్లోనికి తీసుకుని రాలేదు. ఎందుకని? మనం నింపబడింది ఒక ఆత్మతో అయితే, మనం నింపబడింది మరొక జీవంతో అయితే, మనం కోరుకుంటుంది, పట్టుకుంటుంది మరొక లోకం అయితే, దేవుడు అనుకున్నది ఎలా ఇవ్వగలుగుతాడు? ఎలాగ మన దేవుడిని స్తుతించి మనం మహిమపరచగలుగుతాం? ఎప్పుడైనా లోకం మనకి దూరం అవ్వాల్సిందే. అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకమును దాన్ని ప్రేమించువారు నాకు విరోధులు. ఎందుకంటే ఈ లోకం అంటే పాపంతో, శాపంతో దేవుని యొక్క ఉగ్రత దిగిరాబోతున్నటువంటి ఈ లోకమును దేవుడు, అది దాని ఆశ రెండు గతించిపోతాయి అన్నాడు. దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుని ఉద్దేశాన్ని జరిగించాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. అబ్రహాంకి తెలుసు, నాకు ఆశీర్వాదం దేవుడే. నా ఆశీర్వాదం ఎక్కడుంది? దేవునిలోనే ఉంది. నాకు దేవుని ఎక్కడుంది? దేవునిలోనే ఉంది. అది ఎంత చక్కగా మన అబ్రహాము జరిగించాడు అనంటే, తర్వాత అధ్యాయంలో మనం గమనించినప్పుడు సొదొమ గొమొర్రా మీదకి, ఆ సోయారు మీదకి ఆ రాజులు వచ్చేసి వారిని జయించి కొన్ని దినాల యుద్ధం తర్వాత, కొన్ని నెలల యుద్ధం తర్వాత వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. దాంట్లో ఎవరు వెళ్ళిపోయారు? లోతు, తన కుటుంబం, తన పనివారు, తన ఆస్తి అంతా వాళ్ళు కొల్లగొట్టుకుని వీళ్ళ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాం ప్రేమ కలిగిన వాడు, దేవుని కలిగిన వాడు, దేవుని శక్తి కలిగిన వాడు, తన ఇంట ఉన్నటువంటి 318 మంది సైనికులు తీసుకుని వెళ్ళి వారందరినీ కూడా చేయించి, వీరిని విడిపించి, రక్షించి, వారి ఆస్తి అంతటిని కూడా తీసుకొచ్చి లోతుకి ఇచ్చేసాడు. లోతుతో చెప్పాడేమో, అబ్బాయి నాతో ఉండు అని. కానీ లోతు ఎక్కడ ఉన్నాడు? మళ్ళా పోయి ఆ సొదొమలోనే, ఆ నాశనం అయిపోయి ఆ యొక్క పట్టణంలోనే ఉండిపోయాడు. అవిధేయత లోతు జీవితంలో అడుగడుగున అవిధేయత. దేవుడు కృప ద్వారా, అబ్రహాం ద్వారా కలుసుకుంటూనే ఉన్నాడు. కానీ లోతు జీవితంలో అవిధేయత అనేది ఎంతో లోతుగా ఉంది. లోతు జీవితంలో ఆత్మీయత లోతే లేదు, కానీ అవిధేయత అయితే తన కడుపులోకి దిగిపోయినట్టుగా. అందుకే విధేయత చూపడానికి ఎంతో సంకోచించేవాడుగా ఉన్నాడు. ఎంత అంటే, ఓరి బాబు ఇది నాశనం అయిపోతుంది, దేవుడు అగ్నిగంధకాలు కురిపించి ఈ పట్టణాలని నాశనం చేయమని ఇదిగో మమ్మల్ని పంపాడు, అందుకే నీ ఇంటికి వచ్చాం, ఇదిగో నువ్వు, నీకు కలిగిన వారు, నీ భార్య ఈ ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పిన కదిలాడా? కదలా. ఇంకా కదలపోగా ఇది నిజమా, ఇది జరిగిద్దా, దేవుడే మిమ్మల్ని పంపాడా అని తన ఆస్తిని, తను సంపాదించుకున్న దాన్ని, తనకున్న హోదాని, పేరుని, ఇదంతా ఆలోచించుకుని మరలా ఈ అవకాశం నాకు వస్తుందా రాదా, నేను పోతే ఇది నిజంగా జరిగిద్దా లేదా, ఎంత సంకోచిస్తుంటే వాళ్ళు చేతులు పట్టుకుని వాళ్ళని
లాక్కులు ఊరి ఎలుకలకే తీసుకెళ్లారు. ఇంకా విధేయత చూపాడు అక్కడన్నా? మళ్ళా ఊళ్ళి మీదే చూస్తున్నాడు. మళ్ళా అటువైపు మనసు కలుగుంటే, బాబు నువ్వు ఇక్కడి నుంచి పోయి ఆ పర్వతంలో దాక్కుంటే మా పని మేము చేస్తాం, నువ్వు అక్కడికి పోయేదాకా మేము ఇక్కడ ఏమీ చేయలేము, నువ్వు రక్షించబడాలంటే. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ పోగానే ఇదిగో చిన్న ఊరుందయ్యా, ఏడకు పోతా ఉన్నారు. అడుగున ప్రతి మాటకు విధేయత, లోబడని జీవితం, విధేయత చూపని జీవితం, నమ్మకం లేని జీవితం దేవుని మీద. అందుకే ఎంతగా ఆరిపోయిందనంటే, ఈ అబ్రహాము ఆ వ్యక్తిని రక్షించు ప్రభా, రక్షించు ప్రభా. 50 మంది ఉంటే రక్షిస్తావా? 45 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే చివరికి రక్షిస్తావా అని ఎంత తెగించి దేవుని ఎదుట బేరం వదులుచుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అబ్రహాం ప్రార్థనని, తన కుటుంబాన్ని రక్షించేందుకు ఆ మనుషుల్ని, ఆ దేవదూతలను తన్నింటికే పంపినా విధేయత చూపలేదు. వాళ్ళు చేయబట్టి ఊరు వెలుపలకే నడిపించిన విధేయత చూపలేదు. ఇంకా సమీపించిన విధేయత చూపక దేవుడు ఆ లోతును జ్ఞాపకం చేసుకుని అబ్రహామును బట్టి రక్షించినా సరే ఆ నాశనంలో నుంచి ఈ అవిధేయతతో వాళ్ళ భార్య వెనుక చూసి ఏమైంది? చచ్చిపోయి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ అబ్రహాంని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? అబ్రహాం ప్రార్థన విన్నాడా? రక్షించడానికి మనుషులు కుదుర్చుకున్నాడా? మనుషుల్ని, దేవదూతల్ని పంపించి వారిని ఆ ఊరిలో నుంచి అధికంత కాలం వల్ల వాళ్ళు దహించి పడకుండా, నాశనం కాకుండా రక్షించి వెలుగులకు తీసుకెళ్ళినా ప్రాణాన్ని నిలుపుకోగలిగారా? ఆమె ప్రాణాన్ని నిలుపుకోగలిగిందా? మరలా అవిధేయతతో దేవుడు చెప్పింది జరుగుతుందో లేదో, మరి మా ఆస్తి పాస్తులు, ఈ ఊరు, ఈ ఘనత, నా స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ ఏమయ్యారని అలాగని వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం. హృదయం ఏమాత్రం మారలా. ఆ సోయారుడు దగ్గరకు వచ్చారు కానీ ఆ యొక్క సొదొమ గొమొర్ర వాళ్ళ హృదయంలో అంటనే ఉండిపోయింది. బయటకు వచ్చిన హృదయం అంతా కూడా దాంతోనే నింపబడి ఉంది. ఆమె చచ్చిన తర్వాత ఆ బిడ్డలు కూడా తన 2 కుమార్తెలు అవిధేయతతో వాళ్ళు ఘోరమైన పాపం చేసి ఎంతో దేవునికి విరోధమైనటువంటి ఆ యొక్క చెడ్డ పని చేసి, ఇదిగో నేడు ఈ క్రైస్తవం అంతా కూడా నింద అవమానాన్ని భరించేదానికి ఆమె ఒక ఆరంభమైంది. ఆమె అవిధేయత అనేది ఒక మెట్టు అయింది. ఎందుకు? ఆ తల్లి కనుక బ్రతుకుంటే వాళ్ళు ఎక్కడున్నా ఆ భార్యాభర్తల సంబంధంగా ఉండి, ఈ బిడ్డలు ఆడబిడ్డలుగా ఉండి, వీళ్ళ యొక్క కుటుంబ జీవితంలో, వీళ్ళు వివాహ జీవితంలోకి వెళ్ళి వారు పిల్లలుగా ఇవ్వాలి. అంత దౌర్భాగ్యమైన పని వాళ్ళు చేయడానికి ఈ తల్లి లేకపోవడం కారణం కాదా? అంటే ఇది మొదటి అవిధేయత, బలహీనత, అపనమ్మిక ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రిలో నుంచే, ఆ కుటుంబ యజమానిలో నుంచి బయటకు వచ్చింది. ఆ కుటుంబ యజమానుడు బలహీనుడు కాబట్టి, అవిధేయత చూపాడు కాబట్టి, విశ్వాసంతో లేడు కాబట్టి, దేవుడిని నమ్ముకోలేదు కాబట్టి, అసలు ఆ కుటుంబంలో ఆ అధికారిగా అంటే ఒక ఆత్మీయ నాయకుడిగా, కుటుంబం పెద్దగా, ఒక తలకాయిగా ఉన్న వ్యక్తి ఎన్నడూ కూడా ప్రార్థన జీవితం లేనివాడు, దేవుని సహవాసాన్ని కోరినవాడు, దేవుని కలుసుకునేవాడు కాబట్టి దేవుడు లేనివాడుగా జీవించాడు. అయినా దేవుడు కృపగా ఒక ప్రార్థన ద్వారా 2 మనుషులు పంపి దేవుడు కలుసుకుంటే మారలా. కుటుంబాన్ని రక్షించుకునేందుకు గట్టిగా నాయకుడిగా నిలబడి వెనక్కి తిరిగి చూడొద్దు దేవుడు ఆజ్ఞాపించాడు. వెనక్కి తిరిగి చూడనేవద్దు దేవుడు ఆజ్ఞాపించాడు. వెనక్కి తిరిగి చూడనేవద్దు దేవుడు ఆజ్ఞాపించాడని ఆ సోయానికి వెళ్ళి తల దాచుకోలేదు. కానీ 10 అడుగులు వెనక్కేసి వెంటనే వెనక్కి తిరిగి చూసి ఆమె చనిపోతే ఇతను మరలా వెళ్ళిపోయి ఏం చేశాడు? ద్రాక్ష తోటేసి బాగా తాగి మత్తులో పడిపోయి, ఆ పిల్లలు గమనించి ఈ తండ్రి ఇలా మత్తులో ఉంటే మనకి ఎంత మేలు జరిగిందంటే మనం అనుకున్న పని చేయొచ్చని వాళ్ళు చేశారు. మొత్తం నాశనం అయిపోయింది ఆత్మీయ నాయకత్వం. కారణం ఏంటి? అవిధేయత, లోపడకపోవటం.
ఇరకపోవడం. ఈ అబ్రహాముని గమనిస్తే ఆ చిన్న తగువ వల్ల గమనించాడు దేవుడు ఎందుకు ఈ తగువ పెట్టాడంటే ఈ లోకాన్ని, ఈ లోతుని, విశ్వాసం లేని వాడిని, దేవుడిని లేని వాడిని ఈ బలిపెట్టమే కట్టుకోనండి నా నుంచి దూరం చేయాలనుకున్నాడు. దూరం చేశాడు లేదా? ఎంత క్రయాన్ని చెల్లించంటే పచ్చగా ఉన్నది నువ్వే తీసుకురా బాబు, నాకు దేవుడు ఈ అరణ్యాన్ని ఎడార్నిచ్చినా నాకు ఓకే, నీకు ఏది కంటికి ఇంపుగా కనపడింది అది తీసుకో అన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముని దీవించాడు. నేను ఒక వ్యక్తి గురించి చదివాను. ఆ వ్యక్తి అంట ఒక నైజీరియన్, ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలోనికి పని కోసం వెళ్ళాడనంట. అక్కడ వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, బాగా డబ్బు కూడా ఇస్తా ఉన్నారు, చక్కటి పోషణ కూడా ఉంది, అంతా బాగుంది. కానీ ఆ వ్యక్తి కొంతకాలం తర్వాత మరలా ఇంటికి వచ్చేసాడు. అన్నట్టు అడిగారంట అందరూ, ఎందుకు నువ్వు వచ్చేసావు? అంత బాగా వాళ్ళు చూసుకుంటూ నీకు డబ్బులు ఇస్తూ చక్కగా నీకు గదిచ్చి నీకు చక్కటి పోషణ ఇస్తూ ఉంటే నువ్వు సుఖంగా అక్కడే ఉంటే సంపాదించుకోవచ్చు కదా, ఆ యజమాని కిందే ఉండొచ్చు కదా, ఆ పనిలో ఉండొచ్చు కదా అని అంటే ఆ వ్యక్తి అన్నాడనంట, ఆ ఇంటికి పైకప్పు లేదన్నాడంట. ఎందుకు వచ్చేసానంటే ఆ ఇంటికి పైకప్పు లేదు, అందుకే నేను వచ్చేసాను అన్నాడు. అర్థమవుతుందా? ఇంటికి పైకప్పు లేదు అంటే ఏంటి? ఆ ఇంటిలో ప్రార్థన ధూపము ఆ పరలోకానికి వేయబట్టలేదు. అంటే ఆ ఇంటిలో బలిపీఠం లేదు, దేవుని బలిపీఠం లేదు, వాళ్ళు ప్రార్థించేవాడు కాదు, కుటుంబంగా దేవుని సన్నిధిలో వాడు గడపరు, అసలు దేవునితో వాళ్ళు మాట్లాడరు ప్రార్థన చేస్తూ. ఇక స్తుతించి ఆరాధించుకోండి ఇంకెక్కడ ఉండదు. అందుకోసమే నేను చూశాను నేను ఆ ఇంటికి పైకప్పు లేదని వచ్చేసాను. ఆ ఇంటికి బలమైనటువంటి పైకప్పు ఉంది, అది కాంక్రీట్తో వేయబడి ఉంది, కానీ ప్రార్థన అనే కప్పు లేదు, దేవుని సన్నిధి అనే కప్పు లేదు, కాబట్టి నేను ఆ స్థలాన్ని వదిలేశాను అన్నాడు. అంటే నాకు అక్కడ భద్రత లేదు, ఆ ఇల్లు సాతానికి బాహాటంగా తెరిచి ఉంది. అబ్రహాము తను తాను దేవునితో, దేవుని యొక్క సన్నిధితో, దేవుని యొక్క బలిపీఠం కలిగి స్తుతించి ఆరాధించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం అలాగే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే అబ్రహాము కూడా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే, చిన్న మాట ఉంటుంది, అది నాకు ఎంతో ఇష్టమైన మాట. 15వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటను చూస్తామని, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అబ్రహాముకి ఎలా ఇచ్చాడు? నీతిగా ఇచ్చాడు. ఎందుకనంటే ఈ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎంత అంటే స్థిరంగా నమ్మాడు, బలంగా నమ్మాడు, ఆధారం చేసుకుని నడుస్తూ ఇంకా లోతుగా విశ్వసించేంత నమ్మాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇది నీకు నీతి అంటే నేనే నీకు నీతి, యెహోవా సిక్కే అన్నాడు, నేనే నీకు నీతి అని. అందుకే ఇక్కడ రాజులు జయించి ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఈ సొదొమ రాజు ఈ సాతానికి సాదృశ్యుకున్న వ్యక్తికి, ఇదిగో అబ్రహామా నీకు ధనాన్ని ఇస్తాను, నీకు ఆస్తులు ఇస్తాను, ఇదిగో నువ్వంతా సమకూర్చుకుని గొప్ప సంపాదకుడు అయిపో, మా మధ్యలో ఒక నువ్వు కూడా మహారాజు అయిపో అని శోధిస్తా ఉంటే అబ్రహాం ఏమన్నాడు? నాకు ఇదిగో ఈ యొక్క చెప్పులు, దీని వారు కూడా నాకు అవసరం లేదన్నాడు. నీవే ఇదిగో అంటావు రేపు నా వలన ఇదిగో అబ్రహాం ధనవంతుడయ్యాడని, అసలు నీ ధనం కాదు, చిల్లి కావద్దు, నా మనుషుల్ని తీసుకొని నీ ఆస్తి నువ్వు తీసుకెళ్ళిపో. ఎంత విధేయత చూపాడు దేవుడు. అక్కడ బయలుపరిచాడు అబ్రహాంకి, అబ్రహామా ఇదిగో అంటూ అక్కడ మెల్కీషెదెకు లాగా దేవుడు కలుసుకుని, ఆ షాలేము రాజైన మెల్కీషెదెకు లాగా దేవుడు తన ఆకలి తీర్చాడు, తన యొక్క దాహాన్ని తీర్చాడు. అప్పుడు అబ్రహాం అర్థమైపోయింది, నిజంగా నా యొక్క దేహానికి కావాల్సిన ప్రతి అవసరత ఎవరిలో ఉన్నది? నా దేవుడిలోనే. నా దేవుడి వల్ల నేను పొందుతాను, కానీ ఏ మనుషుల వల్ల నేను అది
పొందను. ఏ మహారాజు వల్ల నేను అది పొందను. ఎందుకనంటే నేను అరణ్యంలో ఉన్నా, ఈ పోరాటంలో ఉన్నా, జయించి నిలబడి ఆకలితో ఉంటే నేను నా పరివారంతా కూడా ఆహారం ఎవరి వల్ల వచ్చింది? ప్రాణానికి పోషణ ఎవరి వల్ల వచ్చింది? దేవుని వలన. అప్పుడు అబ్రహాముకి అర్థమైంది, దేవుని వలనే నాకు నిజమైన దేవుని ఆశీర్వాదం, ఏ మనిషికి నాకు అవసరం లేదు అన్నాడు. నిజమైన ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి వస్తుందని చెప్పాడంటే, సర్వోన్నతమైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుగాక అని మెల్కీసెదెకు మాట్లాడితే అబ్రహాము గ్రహించాడు, అవును నాకు ఆశీర్వాదం దేవుడి వల్ల తప్ప ఈ ఆస్తిపాస్తులు ఇప్పుడు గెలుచుకున్నవి ఈ యొక్క భూ సంబంధమైన, ఈ సాతాను సంబంధమైనటువంటి, ఈ దుష్టులైనటువంటి రాజుల యొక్క సంపదలు నాకు వద్దు అని జయించిన వ్యక్తి అవన్నీ దోచుకోవచ్చు. అది అధికారంతో దోచుకున్నదే పంచవచ్చు, అది అధికారంతో. కానీ అబ్రహాం కోరుకున్నాడా? ఒక్క చిల్లి గవ్వ కూడా ముట్టలేదంట. ఒక చెప్పుల యొక్క ఆ యొక్క లేస్ కూడా తీసుకోలేదనంట. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన, హృదయాన్ని కలిగిన వాడు అబ్రహాం. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహాము నేను ఈ రీతిగా ఎరుగుదును, ఒక నీతి కలిగిన వాడిగా ఎరుగుదును. తను నీతి కలిగి భక్తి చేయడమే కాదు, తన ఇంటి వారిని, తన పిల్లలను, తన పరివారంతటి కూడా ఆ నీతిలోనికి నడిపించేవాడుగా నేను ఎరుగు ఉన్నాను అంటున్నాడు. అందుకే అబ్రహాము నాకు ఈ లోకం యొక్క ఆశలు నాకేమీ లేవు, కానీ నా లోకం దేవుడు, నా ఆశ అంతా దేవుని వల్ల అయినా ఆశీర్వాదం. తర్వాత 21లో కూడా ఒక మాట ఉంటుంది. అంతకుముందు 20లో ఒక మాట ఉంటుంది, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు. ఎవరు అప్పచెప్పారంటే అబ్రహాముకి శత్రువుల్ని. ఎవరు అబ్రహాంకి జయాన్ని ఇచ్చారు అని అంటే దేవుడే. అబ్రహాము ఏం గ్రహించాడు? నాకు ఈ 318 మంది సైనికులతో ఇంత గొప్ప విజయం వచ్చిందంటే కారణం ఎవరు? దేవుడే. దేవుడే కారణం. కాబట్టి ఈ విజయము దేవునిదే. ఈ విజయం దేవుని వలనే నాకు సమస్తం సాధ్యం. కాబట్టి నేను దేవుడిని ఆధారం చేసుకుని దేవుడికి అంత సంపూర్ణమైన విధేయత చూపుతానని అక్కడ వచ్చినటువంటి గొప్ప పరీక్ష, ఆస్తుల కొరకైన పరీక్ష, సంపదల కొరకైన పరీక్ష, లోకాన్ని సంపాదించుకోవడం కొరకైన పరీక్ష, అవిధేయతలో ధనవంతుడు అవడానికి, అవిశ్వాసంలోకి వెళ్ళి గొప్ప పేరు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉన్న విధేయత చూపాడు, విశ్వాసాన్ని చూపించాడు. సంపదలన్నిటి కూడా కాలదన్నాడు, దేవుణ్ణే కోరుకున్నాడు. ఆ ఒట్టి ద్రాక్ష రసంతో తృప్తి నుండి పక్కకి వెళ్ళిపోయాడు అబ్రహాం. అందుకే దేవుడు అబ్రహాం ఎంత ప్రేమించాడనంటే, అబ్రహాం నా స్నేహితుడు అంటున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు, నా హృదయము ఎరిగినవాడు అని అంటాడు. అబ్రహాం అనంట దేవుని అంతగా నమ్మాడంట. అందుకే దేవుడు ఒక మారు కూడా మరలా అబ్రహాము తన భార్య మాటని, ఇక్కడ సాతానుకి సాదృశ్యమైన ఈ రాజు మాట అయితే వినలేదు, ఆస్తులను అయితే ప్రేమించలేదు, ఈ లోకంలో మహిమను ప్రేమించలేదు, దాని ఘనతను ప్రేమించలేదు. యేసు ప్రభు కూడా ఈ శోధన కదా వచ్చింది. ఆహారం వల్ల శోధన, మహిమ, లోకం దాని యొక్క మహిమ మెప్పు ఇస్తానన్నటువంటి శోధన. అది దేహానికి, ప్రాణానికి, ఈ భౌతికమైనటువంటి లోకంలో ఉండే పేరు ఘనతకు సంబంధించిన శోధన. యేసు ప్రభు జయించాడు. దానికి ముందుగానే అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉండడానికి, యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి వారందరికీ తండ్రిగా పిలువబడడానికి, ఒక గొప్ప మహిమ కిరీటంగా, ఆ మగుటంగా పొందుకోవడానికి ఆ పేరుని ఆ రోజు జయించిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఊరికే రాయించాడు ఆ లేఖనాల్లో. రోమా పత్రిక చదువుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. అబ్రహాము ఆ విధేయత ద్వారా, ఆ విశ్వాసం ద్వారా దేవుని నమ్మాడని, కృప ద్వారా రక్షించబడుకున్నాడని, తర్వాత దేవుని ప్రేమించు వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఏమని పిలువబడుతున్నాడు? తండ్రి. విశ్వాసులకు తండ్రి, గొప్ప జనాంగానికి తండ్రి, దేవుని చేత పిలువబడినటువంటి తరానికి, ఏర్పరచుకున్నటువంటి జనాంగానికి తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈనాడు కూడా ఇజ్రాయేల్ జనాంగం
ఈనాటి కూడా ఇస్మాయిల్ చెప్తారు అంతా కూడా ఏమంటారు? అబ్రహాము మా తండ్రి. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఊరికనే ఇస్తాడా దేవుడు? కానీ బలహీనతలో ఆ ఇంటి వారి శోధన వల్ల, ఆ యొక్క శారమ శోధన వల్ల మరలా బలహీనతలోకి వచ్చాడు. మరలా కొంత అవిధేయత చూపాడు. ఎలా అంటే తన యొక్క భార్య చెప్పిన మాట, హాగర్ని నీవు వివాహం చేసుకుని తన ద్వారా పిల్లలు కను, బిడ్డలు కను, ఎందుకంటే వాగ్దానం ఆలస్యం అయిపోయింది. ఈ రీతిగా మనము దేవుని వాగ్దానానికి మనం సహాయం చేద్దాం, దేవునికి సహాయం చేద్దాం, ఆ వాగ్దానాన్ని నెరవేరుద్దామని సలహా చెబితే ఈయన గారు ఏమన్నాడు? ఆమేన్ అన్నాడు. అది బలహీనత, అది అవిధేయత. దేవుని వాగ్దానాలకు మనం సహాయం చేయాలా? దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకునే విషయంలో దేవుడికి మనం తోడ్పడాలా? దేవుడికి మనం ఆలోచన చెప్పాలా? దేవుడికి ఏదైనా సహాయం చేసి దాన్ని నెరవేర్చాలా? లేదు. దేవుడి యొక్క వాగ్దానం ఆయన సమయంలో ఖచ్చితంగా నెరవేరుద్ది. అది నెరవేర్పులోకి వస్తుంది, కానీ అది విరోధించబడదు ఎవరి చేత. సాతానుడు కూడా ఆ వాగ్దానాన్ని నిలవరించలేడు. పండగించవచ్చు కానీ పూర్తిగా నిలవరించలేడు. అందుకే 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు. మొదటి వచ్చాడు, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండు అబ్రహాము అన్నాడు. ఏమన్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నీవు జీవించు, నడువు, అనుదినం జీవించు. ఎలాగనంటే నిందా రహితుడిగా జీవించు అబ్రహాము. నింద నీ మీద ఉంచుకోబాకు, ఎందుకంటే నేను నిన్నెంతో ప్రేమిస్తున్నా, నేను నిన్నెంతో ఇష్టపడుతున్నా. అందుకే నీతో నేను ఎరువెంటనే ఉండి నేను అన్ని విషయాలు కలగజేసుకుని నా బలమైన కుడి హస్తం చేత నిన్ను నడిపించుకుని ఆ వాగ్దానంలోనికి నిన్ను తీసుకుని వెళుతున్నాను. కాబట్టి నిందారహితుడు అయి నీవు ఆదిదినం జీవించు నా సన్నిధిలో. ఎక్కడ? నా సన్నిధిలో అంటే బలిపీఠము చెంత, నా సహవాసంలో, నా యొక్క సహవాసంలో నీవు జీవించు అన్నాడు. ఎందుకనంటే అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎబ్రోను దగ్గర బలిపీఠం కట్టాడు. 4 బలిపీఠాలు కట్టినట్టు ప్రత్యేకమైన బలిపీఠాలు బైబిల్లో రాయబడి ఉంది. ఇంకెన్ని కట్టాడో మనకు తెలియదు. ఆయన మొత్తం ఎన్ని బలిపీఠాలు కట్టాడు? 4 బలిపీఠాలు. ఆయన తోటి వాడై తనతో కూడా వాగ్దానంలోనికి అనుభవించేదానికి చక్కగా వచ్చినటువంటి లోతు ఒక్క బలిపీఠాన్ని కట్టలేదు, కానీ పూర్తిగా ఎంతో నాశనాన్ని చూశాడు. బలిపీఠం మనకి ఎంతైనా అవసరం. మనం నిందారహితులుగా జీవించాలంటే, దేవుని ద్వారా మెప్పు ఘనత పొందేవారిగా జీవించాలంటే, ఇందాక 24వ కీర్తన మనం చదివిన రీతిగా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంలో, దేవుని సన్నిధానంలో మనం నిలిచే వారంగా, అంటే నూతన యెరూషలేములో ఆ పరలోకంలో దేవునితో కూడా సదాకాలం జీవించే వారంగా మనం ఉండాలి అని అంటే మన హృదయం కడగబడినదై యేసు రక్తంలో ప్రతి పాపం అపరాధం అంతా కూడా కడగబడి క్షమించబడి మనం కూడా నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండాలంట. హృదయం కడగబడాలి, చేతులు నిర్దోషం. చేతులు నిర్దోషం అంటే మన క్రియలు, మన జీవితం అంతా కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు కడగబడినదై క్షమించబడినదై దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు అంగీకరించే జీవితం అంటే అదేంటి? కడగబడినటువంటి జీవితం, క్షమాపణ నొందిన జీవితం. అంటే మనస్సాక్షి ఇప్పుడు ఎలా ఉందనంటే శుద్ధి చేయబడింది. మన యొక్క బహిరంగ జీవితం కూడా ఎలా ఉందనంటే దేవుడు అంగీకరించేది ఉంది. ఈ జీవితం ఎక్కడ జీవించావు నువ్వు? దేవుని బలిపీఠం దగ్గర, ఆయన సన్నిధిలో. అంటే ఈ కడగబడిన జీవితం, ఈ శుద్ధ హృదయం ఎక్కడ జీవించే జీవితానికి ఉంటుంది? బలిపీఠము దగ్గర. బలిపీఠము దగ్గర. దేవుడు అబ్రహాముని అలాగ ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఇక్కడ మనం చదివినటువంటి ఈ 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం విషయమై చక్కటి మాట్లాడినాడు. యెహోవా అన్నాడు, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచదన. నేను అబ్రహాంకి ఏం దాస్తాను? ఎందుకు?
అబ్రహాంకి ఎందుకు నేను దాచలేనంటే ఎప్పుడు నా బలిపీఠం దగ్గరే ఉంటాడు, నా సన్నిధిని కోరుతాడు, నా సహవాసంలో ఉన్నాడు, అతడు హెబ్రోన్లో ఉన్నాడు. ఫెలోషిప్ ఇన్ గాడ్, ఫెలోషిప్ ఇన్ గాడ్, దేవునితో సహవాసం, దేవునిలోనే సహవాసం. అంటే ఆయన మాటలో, ఆయన వాగ్దానంలో నిలిచి ఉండి ఆయన నమ్ముకుని ఆధారం చేస్తూ జీవించే జీవితం అన్నమాట, తాను తన కుటుంబం అంతా కూడా. అందుకే నేను ఏది దాచలేను అబ్రహాంకి. నేను అతని ఎంతగా అతని హృదయాన్ని, అతని జీవితాన్ని నేను ఎరిగి ఉండి తన జీవితం గురించినటువంటి సాక్ష్యాన్ని, భవిష్యత్తుని, తను దీవించబడినటువంటి జీవితాన్ని నేను చూడగలుగుతున్నానంటే అంటూ దేవుడు అన్నాడు, అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును. ఈ మాట ఎవరితో అన్నాడు దేవుడు? ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తుతో, అక్కడ ఉన్నటువంటి క్రీస్తు యేసుతో అన్నాడు. దేవుని దేవదూత, యెహోవా దేవదూతగా అతను ఉన్నాడు. దేవదూతలు అన్నారు, వారితో మీరు చెప్తా ఉన్నాడు, అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. అవునా? ఈరోజు మనం ఆశీర్వదించబడలేదా? అబ్రహాము ఆశీర్వాదంలోనికి మనం వెళ్ళలేదా? అబ్రహాము మన విశ్వాసానికి, ఆయన పిలువబడిన పిలుపుకి ఆది పురుషుడుగాను, మనకి విశ్వాసానికి తండ్రిగాను లేడా? భూప్రపంచం అంతా కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వచ్చింది. అబ్రహాము ఆశీర్వాదం చేత దీవించబడుతూ ఉన్నది. దేవుడు ఆనాడే అబ్రహాము హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, ఏమంటున్నాడనంటే, అబ్రహాము గురించి చెప్పినది ఏమనగా, అతనికి కలగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు నిన్ను నన్ను గురించి ఆ మాట చెప్పగలడా? మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితాన్ని గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వగలడా? నేను ఇదిగో ఈ కుమార్తె హృదయాన్ని ఇలా ఎరిగి ఉన్నాను, ఇదిగో ఈ యొక్క నా కుమారుడి హృదయాన్ని నేను ఇలాగ ఎరిగి ఉన్నాను, ఈ ఇంటి యజమాని హృదయాన్ని నేను ఎరిగి ఉన్నాను, ఈ ఇంటి యజమానురాలి హృదయాన్ని నేను ఈ రీతికి ఎరిగి ఉన్నాను, ఆ యొక్క యవ్వనబడ్డ హృదయాన్ని నేను ఈ రీతికి ఎరిగి ఉన్నాను. ఇదిగో తను నీతి న్యాయాలు జరిగిస్తాడు, తన పిల్లలను భక్తి శ్రద్ధలతో తను నా భయంలో పెంచుతాడు, నా కొరకు పెంచుతాడు. ఇదిగో కుటుంబాన్ని ఒక ఆత్మీయ నాయకత్వం కింద నా భయంలో పెంచుతాడు, నీతితో పెంచుతాడు. ఇదిగో తను దీవించబడతాడు, దీవెనకరంగా ఉంటాడు. తను తర్వాత తరాన్ని కూడా ఎంతో దీవెనకరంగా ఉంటాడు అని, తను తర్వాత కూడా జీవనకరంగా ఉంటుందని చెప్పగలరా? దేవుడు అలాగే చెప్పగలరా? మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో కళ్ళు మూసుకుని కొంత సమయము ఈ విషయం మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వగలడు. అబ్రహాము దేవుడు తన కుమారుడిని అడిగినప్పుడు తనకు ఒక్కడైనటువంటి తాను ప్రేమించే కుమారుని, ఇదిగో అబ్రహామా నేను ఒక బలిని కోరుతున్నాను, అబ్రహామా నేను ఒక బలిని కోరుతున్నాను, నాకు ఒక శ్రేష్టమైన బలి అర్పిస్తావంటే, ఓ మా ప్రభువా దేవా, నీ కొరకు నా జీవితాన్ని విచ్చివేసే కదా, ఇదిగో నిన్ను వెంబడిస్తూ ఈ శ్వాసంతో నేను నడుస్తున్నాను కదా, నువ్వేమి కోరుకుంటావో, ఏమి నువ్వు ఆజ్ఞాపిస్తావో, ఇదిగో నాకు చదివివ్వంటే నీవు ప్రేమించి నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు బలిగా అర్పించవంటే, ఓ ప్రభా ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను, ఇదిగో ఇప్పుడే లేచి బయలుదేరుతున్నాను, ఇదిగో నా కట్టెలను సిద్ధం చేసుకున్నాను, ఇదిగో గాడిదలు సిద్ధం చేశాను, ఇదిగో మొదటి అడుగు వేశాను. 3 రోజులు నడిచాడు, 3 రోజులు నడిచాడు, 3 రాత్రులు నడిచాడు. ఇదిగో ఆ హోరేబుకి వెళ్ళాడు. పరివార్త అంటున్నాడు, ఇదిగో నేను నా కుమారుడును యెహోవాను ఆరాధించి తిరిగి వస్తామని ఎంతో నిశ్చయతతో ఆ మాట అన్నాడు. ఇదిగో కుమారుడా, నీవు అడిగావు కదా బలికి గొర్రె పిల్ల ఏది అని, ఇదిగో దేవుడే చూసుకుంటాడు ఆ గొర్రె పిల్లలని. తన కుమారుణ్ణే దేవుడికి అర్పించేశాడు, తన కుమారుడే బలిపీఠంపై పెట్టి దేవుడికి అర్పించాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు నా కుమారుని తిరిగి మరలా నాకు సజీవంగా అప్పగించడానికి శక్తి కలిగిన దేవుడు. అందుకే నమ్మాడు అబ్రహాము దేవుడిని. అబ్రహాము అందుకే దేవుని నమ్మాడు. అబ్రహాము అలాగూ దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని అలాగూ ఎరిగి ఉన్నాడు.
దేవుడు అబ్రహాముని ఎలాగూ ఎరిగి ఉన్నాడు. ఓ మనం దేవుని అలాగూ ఎరిగిన వారు ఉన్నామా? అబ్రహాము దేవుని ఎరిగిన రీతిగా, దేవుడు అబ్రహాముని ఎరిగిన రీతిగా, అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చిన రీతిగా, అబ్రహాము దేవుడు కోరుకున్న దాన్ని తనకు సంపూర్ణంగా ఇచ్చిన రీతిగా మన దేవుని ఎరిగి ఉన్నామా? మన జీవిస్తున్న జీవితం ఎలా ఉన్నది? దేవుని సన్నిధానంలో మనం పరీక్షించుకుందాం, దేవుని కృప పొందుదాం, దేవుని సహాయాన్ని అడుగుదాం. ఇక్కడ నుంచి అయినా మన బలిపీఠాలను నిర్మించుకుందాం, దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, దేవుని ఆరాధించినట్లుగా. ఆయన సన్నిధి మన గుడిలాగా మన కుటుంబాల్లో ప్రార్థనాదోపము మనకు ఇంటికి కప్పుగాను రక్షణగాను, ఓ ప్రభు యొక్క ఆశ్రయంగా ఉన్నట్లుగా మనం ప్రభు యొక్క సన్నిధిని అనుభవించిన బలిపీఠాన్ని కడదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ఓ ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టాలి.